దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు అత్యంత ప్రియమైన సంఘ విశ్వాసులందరికీ, బైబిల్ సహవాస పరిచర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని అపారమైన మహాకృపను బట్టి 3వ తారీఖు 8వ నెల 2025 సంవత్సరం పరిశుద్ధ ఆదివారం అనగా ప్రభు యొక్క బల్లారాధన కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి ఒక ప్రత్యేకంగా మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పురుషులు, స్త్రీలు, యవనస్తులు, చిన్నపిల్లలు అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రేపటి దినం మరి సంఘ పరిచర్యలో విశ్వాసులకు ప్రతి ఒక్కరు కూడా చర్చికి హాజరు కావాల్సిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే బల్లారాధన కార్యక్రమం ఒక ప్రత్యేకమైనటువంటి విధానం. దేవుని యొక్క సహవాసంలోకి చేర్చబడినటువంటి మనము ప్రభు బల్లతో గనక సంబంధం లేకపోతే రేపు పరలోక రాజ్యంలో కూడా మన వారసత్వాన్ని సంపాదించుకోలేము. ఎవరైతే ప్రభు యొక్క బల్లతో అనగా ప్రభు యొక్క శరీరముతోని ప్రభు యొక్క రక్తముతో సంబంధాన్ని కలిగి దాన్ని తిని త్రాగుతారో వారు నిత్య జీవం కలిగిన వారు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తానే స్వయంగా చెప్పినటువంటి మాట కనుక దయచేసి ఒక ప్రత్యేకమైన విధానంలో మరి తెల్లటి వస్త్రాలు ధరించుకొని మంచి హృదయాలతో, శుద్ధి కలిగిన హృదయాలతో మరి మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధికి చేరుకోవడం మరి ఎంతో మంచిదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా గమనించండి, రేపు ఉదయకాల సమయం తెల్లవారుజామున 5:30 గంటల నుండి దాదాపుగా 8 గంటల వరకు మొదటి ఆరాధన కార్యక్రమం చిక్కుడుగుంటలో జరుగుతూ ఉంది. ఆరాధనలో బల్లారాధన కూడా ఉంటుంది కాబట్టి మరి ఆ చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వాసులైన వారందరూ కూడా దయచేసి మొదటి ఆరాధన కార్యక్రమంలో జరుగుతున్న బల్లారాధనకు ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా కలిసి రావాలని మనవి చేస్తూ ఉన్నాం. అలాగే 2వ ఆరాధనగా మరి మనుగూరు సంతోష్ నగర్లో ఉన్నటువంటి బెరాక చర్చి బైబిల్ సహవాసం అనబడుతున్నటువంటి ఒక చర్చిలో మరి 2వ ఆరాధనగా బల్లారాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు మరి దేవుని యొక్క కృపను బట్టి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తూ చివరకు బల్లారాధన కార్యక్రమంలో కూడా అందరూ పాలుభాగస్తులై దేవుని నామాన్ని ఘనపరచాలని మనవి చేస్తూ ఉన్నాం. అలాగే 3వదిగా మరి బెరాక చర్చి మనుగూరు రాజుపేట ఏరియాలో ఉన్నటువంటి చర్చిలో ప్రత్యేకమైనటువంటి ఆరాధన మరియు బల్లారాధన కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి మరి మధ్యాహ్నం 1 గంట వరకు అక్కడ బల్లారాధన కార్యక్రమం మరియు ఆరాధనలో దేవుని వాక్యం దైవదాసులు మనతో పంచుకుంటారు కాబట్టి అక్కడ కూడా జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్లో కూడా దేవుడు మనకిచ్చినటువంటి సంఘములో అనగా ఊటుకూరు, ఎన్టీఆర్ జిల్లా తిరుగూరు ప్రక్కన ఉంటుంది ఆ యొక్క ఊరు. ఆ ఊరిలో కూడా మరి పాస్టర్ సుమియోని గారి యొక్క ఆధ్వర్యంలో కూడా అక్కడ బల్లారాధన కార్యక్రమం మరియు దేవుని యొక్క వాక్యం వివరించడానికి దైవదాసులు సిద్ధంగా ఉన్నారు. అక్కడ కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు దయచేసి అక్కడ చేరుకొని దేవుని నామాన్ని ఘనపరుస్తూ బల్లారాధన తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేవుడు మరి తిమోతి పాస్టర్ గారికి ఇచ్చిన సంఘాలు మద్దెలగూడెం, గోపాలరావుపేట, దుగ్గనపల్లి 3 సంఘాలు కూడా కలిసి ప్రత్యేకమైన ఆరాధన కొరకు రేపు గోపాలరావుపేటకు 12 గంటల నుండి 2 గంటల వరకు జరగబోతున్నటువంటి ఆరాధన కార్యక్రమంలో దయచేసి ఆ 3 సంఘాలు కలిసి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అక్కడ దేవుని వాక్యాన్ని పంచడం జరుగుతూ ఉంది. అలాగే దానితో పాటుగా ప్రభు యొక్క శరీరం, ప్రభు రక్తములో పాలుభాగస్తులు కావాలని చెప్పి ఆశించినటువంటి విశ్వాసులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని దేవుని వాక్యాన్ని విని దైవాశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే మధ్యాహ్నం తర్వాత మా ప్రయాణం మరి వరంగల్కి వెళ్తా ఉన్నాం. వరంగల్లో రేపు సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల వరకు ఆరాధన కార్యక్రమం మరియు బల్లారాధన, ప్రభు యొక్క రొట్టె ద్రాక్షరసం, ఆయన యొక్క శరీరం ఆయన రక్తాన్ని పంచడం జరుగుతూ ఉంది. దయచేసి ఆత్మ సంబంధమైన బిడ్డలు మరి వరంగల్ మహాపట్నం ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా శివనగర్లో ఉన్నటువంటి మరి బెరాక ప్రేయర్ హాల్ ఆ యొక్క ప్రాంతానికి వచ్చి దయచేసి మాతో కూడా కలిసి ఆరాధనలో పాల్గొని బల్లారాధన కూడా తీసుకొని దేవుని నామాన్ని ఘనపరచాలని
ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి ఇంకను మరి మనకిచ్చినటువంటి చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న సంఘాలు, ఆరాధన కార్యక్రమాలు దేవునికి మహిమకరంగా జరగాలని చెప్పి సంఘ విశ్వాసులు మీరందరూ కూడా మరి ప్రత్యేకంగా మీ ప్రార్థనలో వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాకుండా మరి ఈ యొక్క కార్యక్రమాల గురించి విన్న ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయానికి ఒక క్రమమైనటువంటి పద్ధతిలో దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడేవారు పాటలు పాడండి, ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయండి, అలాగే పరిచర్య చేసేవారు పరిచర్య చేయండి. అలాగే బలారాధన కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరూ కూడా ఒక పరిశుద్ధమైన జీవితంతో తమను తాము పరీక్షించుకొని ముందుగానే దేవుని బల్ల కొరకు సిద్ధపడి ప్రతి ఒక్కరూ ప్రత్యేక విధానంలో రేపటి దినం దేవుని మందిరానికి రావాల్సిందిగా దేవుని సేవకునిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా గమనించి ప్రార్థించి పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.